అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 123వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు. ఇప్పటి వరకు మనము 122 ఎపిసోడ్స్ లో చర్చించుకున్నటువంటి మన ముఖ్య విషయాల్ని మనం కానీ ఒకసారి పునరావలోకం చేసుకున్నట్లయితే ఒక విషయం స్పష్టమవుతుందండి. శ్రీమద్ భగవద్గీతలో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా వర్తమాన కలియుగములో ఉన్నటువంటి మనుషులకే వర్తిస్తుంది అన్న విషయం స్పష్టమవుతుందండి. చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రతి ఒక్క విషయము కూడా ఇప్పుడున్నటువంటి కలియుగంలో మనుషులకే వర్తిస్తోంది. అంటే నాకు వర్తిస్తోంది, మీ అందరికీ వర్తిస్తోంది. మనకి మనమే మార్పు చేసుకోవడానికి, మన సంస్కార పరివర్తన చేసుకోవడానికి తండ్రి అయినటువంటి భగవంతుడు కృషి చేస్తూ ఉన్నాడనమాట. ఇప్పుడు మన మొదటి అంశముగా మీకు 9వ అధ్యాయంలోని 26వ శ్లోకంలో తీసుకుని వెళ్తున్నాను. రాసుకునే 9వ అధ్యాయంలోని 26వ శ్లోకం. ముఖ్యంగా భగవంతుడు మన నుండి ఏమి కోరుకుంటాడు అన్న విషయం అన్నమాట. మనం మామూలుగా భక్తి మార్గంలో, డివోషనల్ పాత్రలో, భౌతిక ప్రపంచంలో స్థూలమైనటువంటి పదార్థాలని భగవంతుడికి ఇస్తుంది. అర్థమైందండి? ఏదైనా కానివ్వండి, బాగా ధనాన్ని ఇస్తాము, హుండీలో ధనం వేస్తాము. అదేవిధంగా అర్చన, అభిషేకం ఇలాంటివి చేయించినప్పుడు కూడా ధనాన్ని సమర్పిస్తాము, పుష్పాలు సమర్పిస్తాము, కొబ్బరికాయ కొడతాము. ఇంకా ఏం చేస్తామండి, ఇంకా కిరీటం చేయిస్తారు. కొంతమంది తిరుపతిలో కిరీటం చేయించానన్నారు, లేకపోతే రథం చేయించానన్నారు, గుడి కట్టిస్తానంటున్నారు. ఇలాగా భౌతిక మార్గంలో భౌతికంగా మనం ఎన్నో పనులు మనం చేస్తున్నాం. కానీ భగవంతుడు ఏమి కోరుకుంటున్నాడో అది చేస్తున్నామా అన్నదానికి మనకు సమాధానం మొదటి అంశముగా మనం చర్చించుకుందామండి. శ్లోకం వినండి ముందుగా. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః. ఇదండి శ్లోకం. భగవంతుడు ఏం కోరుకుంటున్నాడు? 4 విషయాలు చర్చించడం జరిగింది అక్కడ ప్రయతాత్మన అంటే ఏంటండి? ప్రయతాత్మన అంటే అర్థం ఏంటి? హృదయపూర్వకంగా ఆత్మ యొక్క ఉనికిని అర్థము చేసుకుని, పరమాత్మ యొక్క ఉనికిని గమనించి, వారి యొక్క ఉనికిని అనుభవం చేసుకుంటూ, పరమాత్మ యొక్క గుణాలు, శక్తులు, రాజయోగం అనే ప్రక్రియ ద్వారా స్పష్టంగా మనం ఆ విధంగా అర్థం చేసుకుని, యోగం యొక్క ప్రక్రియను అర్థం చేసుకుని పరమాత్మతో కనెక్ట్ అయ్యే వాళ్ళ నుండి భగవంతుడు ఏమి కోరుకుంటున్నాడండి? కేవలము పత్రము, పుష్పము, ఫలము, తోయము. ఈ పత్రము, పుష్పము, ఫలము, తోయము అంటే ఇది మామూలుగా భౌతికంగా అర్థం చేసుకుంటే పత్రము అంటే ఒక స్థూల ఆకు, పుష్పము అంటే ఒక స్థూలమైనటువంటి పుష్పము, ఫ్లవర్, ఫలం అంటే ఒక స్థూలమైనటువంటి ఫ్రూట్, ఒక అరటి పండు, ఒక యాపిల్ పండు, ఒక జామ పండు, పండు, స్థూలమైనటువంటి పండు. అదేవిధంగా తోయం అంటే నీరు. అర్థమైందండి? ఇప్పుడు ఈ 4 విషయాల్ని మనం స్థూలంగా అర్థం చేసుకున్నాం. కానీ మనం 10వ అధ్యాయంలో 32వ శ్లోకంలో ఏమర్థం చేసుకున్నామండి? శ్రీమద్ భగవద్గీత సూక్ష్మ జ్ఞానాన్ని అర్థం చేయించే ఆధ్యాత్మిక జ్ఞానము. ఆధ్యాత్మిక జ్ఞానము సూక్ష్మ జ్ఞానము, అది అనుభవ జ్ఞానము, ఆచరణ జ్ఞానము. కానీ భౌతిక ఈ 2 కళ్ళ ద్వారా, చర్మ చక్షువుల ద్వారా చూసేటువంటి విషయం కాదు. అలాంటప్పుడు ఇక్కడ పత్రము, పుష్పము, ఫలము, తోయము అంటే అది స్థూలమా, సూక్ష్మమా? మొత్తం భగవద్గీత అంతా సూక్ష్మమైనప్పుడు ఈ పత్రం, పుష్పం, ఫలం, తోయం దూరం ఎలాగవుతుంది? ఒక్కసారి బుద్ధినేత్రాన్ని తెరుచుకొని మనం అర్థం చేసుకుంటే ఈ 4 వస్తువుల్లో కూడా సూక్ష్మాతి సూక్ష్మ జ్ఞానము ఇమిడి ఉన్నది. అర్థమైందండి? ఉదాహరణకి పత్రం. పత్రం అంటే ఏంటి? ఒక ఆకు. మనం మామూలుగా ధార్మిక పరంగా పూజలలో దానికి ఆకు అంటే ఒక తులసి దళం వేస్తాం.
తులసి దళము అంటే దేనికి గుర్తు? అది ఎవరికి సమర్పిస్తాము? మామూలుగా భక్తి మార్గంలో విష్ణుమూర్తికి తులసి దళము సమర్పించినట్లుగా మనం ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. అంటే తులసి దళం అంటే ఏమిటి? భగవంతుడికి మనం తులసి దళం అర్పించడం అంటే ఏమిటి? తులసి దళం అర్పించడం అంటే పరిపూర్ణంగా మనసు బుద్ధి ద్వారా భగవంతుడికి సరెండర్ అవ్వటం. ఇది స్థూలమైనటువంటి విషయం. మనం ప్రతి ఒక్క శ్లోకం యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు మనం తత్వాన్ని అర్థం చేసుకోలే, తత్వం నుండి దూరం అయిపోయాము. అందుకనే భగవద్గీత నుండి మనం దూరం అయిపోయాం. అర్థమైందండి? ఇప్పుడు ఏమంటున్నాడు? పత్రము అనగానే మనసు బుద్ధిని భగవంతుడికి అర్పించాలి. అదనమాట పత్రం అంటే అది. అప్పుడు ఏమవుతుంది? మన మనస్సు బుద్ధిని మనం అర్పిస్తే ఏం చేస్తాడు భగవంతుడు? భగవంతుడు మన జీవితాన్ని తన కంట్రోల్లోకి తీసుకుంటాడు. అదండి జరిగేది. ఇప్పటి వరకు మనం భగవంతుడి యొక్క శక్తిని, భగవంతుడి యొక్క దైవత్వాన్ని, దివ్య గుణాలు అంటాం చూసారా, దైవీ యొక్క అటువంటి దాన్ని మనం గ్రాస్ప్ చేయలేకపోయాం. భలే మనం పూజలు చేస్తున్నాం ఎన్నో రకరకాల విధానాల్లో, భగవంతుడి కొరకు మనం తపన పడుతున్నాం, దానికి డౌటే అక్కర్లేదు. పరిపూర్ణమైన విశ్వాసంతోనే తపన పడుతున్నాం. కానీ జ్ఞానము లేని కారణముగా, జ్ఞానం అంటే మీకు ఏం చెప్పాను నేను? జ్ఞానము అనగానే మీకు ఎదురుగుండా 70mm స్క్రీన్లో ఏమి మెదలాలండి? నేను ఆత్మని, ఇది నా శరీరము, నేను ఒకటి కాదు రెండు. ఇప్పటి వరకు నేను భౌతిక ఈ యొక్క రక్తము, మాంసము, చర్మము, ఎముకలతో కూడినటువంటి వినాశి, అర్థమైందండి, పెరిషబుల్ అంటాడు ఇంగ్లీష్లో. ఈ విధంగా కుళ్ళిపోయేటువంటి ఈ శరీరమే నేను అనుకుని నేను జీవిస్తున్నాను. కానీ భగవంతుడు మనకి ఫండమెంటల్ గా మనకి ఏం బోధిస్తున్నాడు? నువ్వు శరీరం కాదు నాయనా, నేనే విధంగా అశరీరినో నీవు కూడా ఈ శరీరాన్ని తీసుకునే ముందు అశరీరి ఆత్మవే. అర్థమైందండి? తర్వాత ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా మళ్ళీ అశరీరి స్థితికే వస్తావు నువ్వు. నీవు నేను ఒకటే రూపము. కాకపోతే నన్ను పరమాత్మ ఎందుకన్నారంటే, నేను శరీరము ఈ విధంగా మీకులాగా జనన మరణ చక్రంలోకి నేను రాను, శరీరాన్ని తీసుకోను, శరీరాన్ని విడిచిపెట్టను. నేను అందుకని నన్ను పరమాత్మ అన్నారు. నేను పరమ పావనుణ్ణి, దివ్య గుణాలతో ఎప్పుడు ఆ విధంగా సుశోభిస్తూ ఉంటాను, సర్వశక్తులతో ఉన్నాను. సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానం నా ఒక్కటి దగ్గరే ఉన్నది. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు? నీలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని అర్థము చేసుకో. ఆత్మ ద్వారా నాతోని మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించుకునే ప్రక్రియనే భగవంతుడు ఏమన్నాడు? రాజయోగము, రాజగుహ్య యోగం అన్నాడు. గుహ్య అంటే అది సీక్రెట్ అనమాట. అర్థమైందండి? సో ఈ విధంగా పత్రం అనగానే మనకి ఏమర్థమవుతుంది? మన యొక్క మనస్సు బుద్ధి ద్వారా, సూక్ష్మ శక్తుల ద్వారా ఆత్మ అనుభవం చేసుకుని పరమాత్మపై మనము పూర్తిగా బలిహారవ్వడము. అదనమాట భగవంతుడు కోరుకున్నది అదండి. మనం స్థూలంగా ఎన్ని పత్రాలన్నా ఇవ్వండి, సంస్కార పరివర్తన జరుగుతుందా చెప్పండి? చెట్టుకున్నటువంటి మొత్తము ఆ యొక్క ఆకులన్నీ తెంపేసి మనం బుట్టలు బుట్టలుగా తీసుకొచ్చి మనం ఇచ్చేస్తాం. అది ఏమైనా భగవంతుడు ఇష్టపడతాడా? ఒక్కసారి బుద్ధి నేత్రం తెరుచుకుని అర్థం చేసుకుంటే బుద్ధి ద్వారా మనం సరెండర్ అవ్వాలి, మనసుని భగవంతుడికి అర్పణ చేయాలి. అందుకనే మన్మనాభవ అన్నాడు. మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ అన్నాడు 12వ అధ్యాయంలోని 14వ శ్లోకంలో. ఏ విధంగా చూసిన 24, 25 శ్లోకాలు ఉన్నాయండి. నీవు నాతో సంబంధాన్ని మనసు బుద్ధి ద్వారా జోడించాలి అన్నాడు. సో పత్రం. పుష్పం అంటే ఏంటి? పుష్పం అంటే ఏం చెప్తాను చెప్పండి? పుష్పం అనేది 2 రకాల పుష్పాలు ఉంటాయండి. ఒకటి వాసన లేని పుష్పాలు, ఒకటి రెండవది సుగంధ భరితంగా ఉండేటువంటి పుష్పాలు, ఫ్రాగ్రెంట్ ఫ్లవర్స్ అంటాం చూసారా. కొన్ని పుష్పాలు వాసన లేని పువ్వు అనేది అంటారు కదా, ఏమండి? అక్క అంటారు దాన్ని. అక్క, హిందీలో అక్క అంటారు దీన్ని, కొన్ని పేర్లతో పిలుస్తారు. అది శివరాత్రి రోజున శివుడి మీద ఆ విధంగా పూజకు పనికిరాని పువ్వులు కేవలం శివుడు తీసుకుంటాడంటారు. ఆ శివరాత్రి చూస్తే ఆ రోజున రోజా పువ్వులు, చామంతి పువ్వులు ఇవన్నీ వేయరండి. మంచి మంచి పువ్వులు వేయరు, బంతి పూలు అలాంటివి వేయరు. అర్థమైందండి? కొన్ని పూలు ఏవైతే ఉన్నాయో అది హిందీలో అక్ అంటాడు. అర్థమైందండి?
అటువంటి పూలని వేస్తారు భగవంతుడికి. అంటే భగవంతుడు మన నుండి ఎటువంటి పూలను కోరుకుంటున్నాడు? ఈ రెండిటి యొక్క సూక్ష్మమైన అర్థంలోకి వెళ్ళిపోండి. నీలో ఉన్నటువంటి విషయ వికారాలని నాకు అర్పించేసేయి. అది వాసన లేని పువ్వులు. నా నుండి నువ్వు ఏమి తీసుకుంటావంటే సుగంధ భరితమైనటువంటి దివ్య గుణాల సమానమైనటువంటి ఈ యొక్క పుష్పాలన్నమాట. ఏమంటారు? చామంతి పువ్వు, రోజా పువ్వు, కనకాంబరాలు, ఇలాంటి పువ్వులు చాలా ఉన్నాయి కదా. అటువంటి పువ్వులు అనేటువంటి దివ్య గుణాలు భగవంతుడు మనకిస్తాడు. మనం భగవంతుడికి అర్పణ చేసేది మనం పనికిరాని పువ్వులు మనం భగవంతుడికి ఇస్తాం. మనం ఈశ్వరుడికి ఇచ్చే పువ్వులు అట్లా ఉంటాయి. ఇదేనమాట పుష్పం అంటే అర్థం ఏమిటి? అక్కడ నా నుండి నీలో ఉన్న అవగుణాలు నాకు ఇచ్చేసి, నీలో ఉన్నటువంటి విషయ వికారాలతో కూడుకున్నటువంటి ఈ యొక్క వైసెస్ అంటాం చూసారా, దుర్గుణాలు ఏమైతే అంటామో అవన్నీ నాకు ఇచ్చేసాయి నాయన. ఇది కలియుగం యొక్క అంతిమ సమయము. ఇప్పుడు ప్రయారిటీస్ అంతా ఒకటే ఒక్క కోణంలో మన బుద్ధి పనిచేయాలండి. ఏంటంటే సంస్కార పరివర్తన. ఎన్నోసార్లు ప్రతి ఎపిసోడ్లో మనం ఈ పదాన్ని వాడుకుంటున్నాం, సంస్కార పరివర్తన. భగవద్గీత సారం కూడా సంస్కార పరివర్తన. అర్థమైంది? ఎందుకంటే సంస్కార పరివర్తన కాకుండా మీరు ఇంక ఏమైనా చెయ్యండి, స్వర్గంలోకి రాదు. స్వర్గం అనబడేటువంటి సత్యత్రేతాయుగాలు అతి త్వరలోని ఈ భూమండలంపై స్థాపన కాబడుతున్న, సాక్షాత్ భగవంతుడి చేత స్థాపన కాబడుతున్న ఈ యొక్క స్వర్గంలోకి మనం రాము. అంటే సనాతన ధర్మం అని చెప్పుకున్నాం కదా. ఈ సనాతన ధర్మంలోకి భలే మనకు సనాతన ధర్మము అని అనుకుంటాం, కానీ ఆ సనాతన ధర్మంలోకి ప్రవేశించడానికి కావలసినటువంటి ఏకైక అర్హత సంస్కారం సాత్వికంగా మారాలి. అర్థమైందండి? సో ఈ విధంగా పత్రం, పుష్పం, ఫలం. ఫలం అంటే ఏంటి చెప్పండి? ఫలం అంటే ఏంటి? ఫలం అంటే మనము చేసేటువంటి ప్రతి కర్మ యొక్క ఫలితాన్ని భగవంతుడికి సమర్పించడం. ఈశ్వరార్పణం అంటాం చూసారు, భగవదర్పణం. ఫలితముతో మీకు సంబంధం లేదనుకుంటే మీరు ఎఫిషియెంట్ గా పనిచేస్తారండి. ఏమైనా కానివ్వండి, భగవంతుడు చెప్పిన మార్గంలో నేను నడుస్తున్నాను, భగవంతుడి యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని నేను ఆచరించడం కోసం అని చెప్పి నేను కూర్చున్నాను ఇక్కడ. వారి కర్తవ్యాన్ని సమర్థించే విధంగా నా కర్మలుంటాయి. దాని యొక్క ఫలితము భగవంతుడికి అర్పణ. అర్థమైంది? ఎంత సులభంగా అర్థం చేసుకోవచ్చు అంటే అంత సులభంగా. కేవలం మనం ఏం చేయాలంటే ఆధ్యాత్మిక దృష్టికోణములో మనం ఏం చేయాలంటే మనము పంపించాలి. ఆ విధంగా మనం ఇచ్చామనుకోండి, మనం ఏమవుతామంటే మనలో ఒక సెల్ఫ్ ట్రాన్స్ఫార్మేషన్ వస్తుంది, మనలో ఒక చైతన్యం వస్తుంది. ఇప్పటిదాకా మనం జడం అనేటువంటి శరీరంతో పట్టుకుని కూర్చుని ఉన్నాం. ఇప్పుడు మనం ఆ జడమైన శరీరంతో పట్టుకుని కూర్చోకూడదు. ఏమవ్వాలండి? ఏ విధంగా అయితే ఒక చెట్టు బాగా మెచ్యూర్ అయిందనుకోండి, పూర్తిగా ఎదిగిందనుకోండి, మామూలుగా వేస్తాం, మామిడి చెట్టుకి విత్తనం వేస్తే టకామని వచ్చేదండి, అది కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఆ విధంగా ఎదిగి తర్వాత ఒక 5 సంవత్సరాలు పోయిన తర్వాత అక్కడి నుంచి ప్రతి సంవత్సరం ప్రతి సీజన్లోనూ మనకి ఫ్రూట్స్ ఇస్తోంది. అర్థమైందండి? అదేవిధంగా మనము కూడా మనం ఏం చెయ్యాలి? మన యొక్క కర్మలు శ్రేష్ఠ కర్మలు. అర్థమైందండి? భగవంతుడి యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే విధంగా నేను భగవంతుడి సంతానాన్ని, నా తండ్రి భగవంతుడు ఒక దివ్యమైనటువంటి కర్తవ్యాన్ని తీసుకొని సృష్టి మీద అవతరించినప్పుడు వారి యొక్క దివ్య కర్తవ్యానికి వ్యతిరేకంగా నేను పనిచేస్తే వారి యొక్క బిడ్డను అవుతానా చెప్పండి? నేను తండ్రి చాలా గొప్పవాడండి, ఒక సైంటిస్ట్ అనుకోండి, పెద్ద ప్రొఫెసర్ అనుకోండి, తండ్రి డాక్టర్ అనుకోండి, తండ్రి సమాజంలో పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వాడు అనుకోండి, బాగా గొప్పవాడు, ప్రజలందరూ కూడా గౌరవిస్తున్నారు, ఆయనకి భారతరత్న బిరుదు లేదా పద్మభూషణ్ ఏదో ఇచ్చారు, సమస్త ప్రజానీకానికి ఆయన గురించి తెలుసును. వాళ్ళ పిల్లలు రాంగ్ డైరెక్షన్ వెళ్తే ఆయన ఎలా ఉంటాడండి చెప్పండి ఒక్కసారి? సింపుల్ ఎగ్జాంపుల్ అది. తండ్రి బాధపడతాడు, ప్రపంచం అంతా నన్ను గౌరవిస్తుంది, ఇన్ని రివార్డ్స్ ఇచ్చి గౌరవిస్తుంది, కానీ నా బిడ్డలు నన్ను వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా భగవంతుడు సర్వశక్తివంతుడు, సర్వజ్ఞుడు, పతిత పావనుడు, ఏమంటే దివ్య గుణాల సాగరుడు, సర్వశక్తివంతుడు, ఇలాగ మనం ఎన్నో త్రిగుణాలకు అతీతుడు, పరమ ఆత్మ, ఇంత గుణాలు ఉన్నటువంటి ఆయన తండ్రి, ఆయన యొక్క సంతానమైనటువంటి మనము ఏ విధంగా ఉంటాం ఒకసారి ఆలోచించి. ఏ విధముగా అయితే ఆ చెట్టు ఫలం ఇచ్చేదాకా మనము దాన్ని ఆ విధంగా మనం ఏం చేస్తామంటే పోషణ చేస్తాము, నీళ్లు వేస్తాము, ఇంకా ఎరువులు వేస్తాము, ఆ యొక్క చీడ పట్టకుండా మళ్ళీ పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ ఏవో వేస్తాము. ఆ విధంగా చేసుకుంటూ వస్తే అది ఫలం ఇచ్చేదాకా ఉంటుంది.
సో ఇవన్నీ చేసుకోవడం అంటే ఏంటి? ఫలము దాకా రావాలి అంటే ఏంటంటే మన యొక్క జీవితమే సమూలంగా మారాలి. మారాలి అంటే ఒకే ఒక్క పని మీరు చెయ్యాలి. జ్ఞానం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. జ్ఞానము అంటే దేహము కాదు. జ్ఞానం అంటే శాస్త్రజ్ఞానము కాదు. జ్ఞానము అంటే అకాడమిక్ ఫీల్డ్ లో పెద్ద పెద్ద చదువులు కాదు. ఒక్క జన్మ కోసమే పనికొచ్చేటువంటి లేక పరిమితము కాబడినటువంటి స్థూల వస్తువుల సమకూర్చుకోవడం కాదు. స్థూల ధనాన్ని పోగు చేసుకోవడం కాదు. జ్ఞానము అంటే పరిపక్వత, మెచ్యూరిటీ అంటే ఏమిటండి? మనని మనము అర్థం చేసుకోవాలి. మనం ఒక్కసారి ఈ విధంగా అర్థం చేసుకుంటే ఇప్పటి వరకు భక్తి ప్రారంభమైనప్పటి నుండి ద్వాపర యుగము నుండి అరకల్పము నుండి నేను దేహము అనేటువంటి భ్రాంతిలో పడిపోయి ఆ మాయలో పడిపోయి నేను రకరకాల సమస్యల వలయంలో చిక్కుకొని ఇదే జీవితం అనుకుంటూ నేను ముందుకెడుతున్నాను. ఇది కాదు నా జీవితం. ఇప్పుడు నాకు ఒక మార్గదర్శకత్వాన్ని చూపించే భగవంతుడు నాకు దొరికాడు. ఇప్పుడు వారి చెప్పినటువంటి డైరెక్షన్ లో నేను వెళతాను. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పూర్తిగా బుద్ధినేత్రాన్ని తెరుచుకుని అర్థం చేసుకొని నా జీవితాన్ని 3 పువ్వులు 6 కాయలుగా తయారు చేసుకుంటాను. సో ఈ విధంగా చేసినట్లు ఏమవుతుంది? ఒక్కసారి ఏమవుతుందంటే అది ఆ విధంగా మనము ఫలము ఒక సంపూర్ణమైనటువంటి పవిత్రమైనటువంటి ఒక ఆత్మస్థితి అది భగవంతుడికి అర్పిస్తున్నాము. ఇదనమాట పత్రం, పుష్పం, ఫలం. తోయం అంటే ఏంటి? వాటర్. తోయం అంటే నీరు. నీరు అంటే మళ్ళీ స్థూలమైన నీరుగా మనం తీసుకొని మనం నీరు ఇస్తున్నాం, నీరు తీసుకుంటున్నాం, అమృతం అని తీసుకుంటున్నాం. పర్వాలేదు, తప్పు లేదండి, మీరు చెయ్యండి. కానీ సూక్ష్మంగా కూడా అర్థం చేసుకోండి. సూక్ష్మంగా వాటర్ చేసే పని ఏంటి చెప్పండి? మనం ప్రతిరోజు వాటర్ లేకుండా మనం వాష్రూమ్లో మన పని చేసుకోగలుగుతామా? అర్థం చేసుకో. పళ్ళు తోముకోగలుగుతామా? ముఖం కడుక్కోగలుగుతామా? స్నానం చేయగలుగుతామా? అర్థం చేసుకో. న్యాచురల్గా ఏంటంటే నీరు అనేది మనని పవిత్రంగా చేస్తుంది. స్థూలంగా శరీరాన్ని శుద్ధి చేస్తుంది స్నానం అనేటువంటి ప్రక్రియ ద్వారా. ఇప్పుడు ఇక్కడ వాటర్ అంటే అర్థం ఏమిటి? భగవంతుడు చెప్పినటువంటిది ఆధ్యాత్మిక జ్ఞానం కాబట్టి, నేను శరీరం కాదు కాబట్టి శరీరాన్ని ఈ స్థూలమైనటువంటి నీటి ద్వారా ఏ విధంగా అయితే నేను ప్రక్షాళనం చేసుకుంటున్నానో, శుద్ధం చేసుకుంటున్నానో శరీరాన్ని, అదేవిధంగా ఆధ్యాత్మిక జ్ఞానము అనేటువంటి నీటి ద్వారా మనం ఏం చేయాలండి? నిరంతరము స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మకు ఉనికిని కూడా కనిపెట్టి వారితో సంబంధాన్ని జోడించి వారి నుండి ఈ రాజయోగం అనే ప్రక్రియ ద్వారా ఏం చేయాలి? గుణాలు, శక్తులు తీసుకుని మన జీవితాన్ని బ్రహ్మాండంగా తయారు చేసుకోవాలి. ఆ విధంగా అన్నమాట మన జ్ఞానాన్ని తెలుసుకొని పరమాత్మతో ఆ యొక్క రాజయోగం అనే ప్రక్రియ ద్వారా మనం చేసినట్లయితే ఆ విధంగా మనం ఆ నీరు అనేది ఆధ్యాత్మికంగా. ఇంకొకటి నీరు పళ్ళ మెరుగు అంటారు, నిజము దేవుడెరుగు అంటారు. ఏమంటే నీరు పళ్ళ మెరుగు అంటే ఒకసారి అంత ఎత్తులో ఉన్నటువంటి వాడు చాలా గొప్పవాడు, చాలా గొప్పవాడిని, పెద్ద ఇండస్ట్రిస్ట్ని, చాలా కోటీశ్వరుణ్ణి, నాకు అన్నీ ఉన్నాయి, అంత సమాజంలో నాకు మంచి పేరుంది, ఇదంతా కూడా ఒకసారి ఏమవుతుంది? అహంకారం కూడుకున్న విధంగా ఉంటుంది. ఇప్పుడు నీరు పళ్ళ మెరుగు అన్నట్టు ఏం చేయాలి? ఒక్కసారి మనం ఆ విధంగా తగ్గాలి. ఏమైందండి? అది ఎప్పుడు తగ్గగలుగుతాము? ఆధ్యాత్మిక జ్ఞానము ద్వారా మాత్రమే తగ్గగలుగుతాము. దాన్నే గీతలో 5వ అధ్యాయం 11వ శ్లోకంలో ఏం చెప్తాడండి? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్త్రి శుని చైవశ్వ పాకే చ పండిత సమదర్శిన అంటాడు. అర్థమైందండి? అంటే విద్యా వినయ సంపన్నుడైన ఒక లౌకిక బ్రాహ్మణుడు, స్థూలంగా అర్థం చేసుకున్నటువంటి ఒక బ్రాహ్మణుడిని ఏ విధంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర దాంట్లో బ్రాహ్మణుని నువ్వు ఎలాగైతే గౌరవిస్తున్నావో అదే విధంగా శునక మాంసము తినేటువంటి చండాలుడి పట్ల కూడా నీకు అంత గౌరవం ఉన్నట్లయితేనే నిన్ను నేను పండితుడుగా గుర్తిస్తాను అంటున్నాడు భగవంతుడు. అంటే ఒక్కసారి మనం అహంకారం స్టేజ్ నుంచి నేనేమి గొప్పవాడిని కాదు, 850 కోట్ల మంది పరమాత్మ సంతానములు నేను ఒకడిని, పరమాత్మ చెప్పినటువంటి మార్గదర్శక సూత్రాలని గ్రహించి అర్థం చేసుకుని నా యొక్క జీవితాన్ని మార్చుకుంటాను. ఈ శరీరం యొక్క కనెక్షన్స్ అన్ని పక్కన పెట్టేయాలండి. కులము, మతము, జాతి, రంగు, రూపు, వర్ణము, వర్గము, భాష, దేశము, ఉన్నవాడు, లేనివాడు, ఇవన్నీ పక్కన పెట్టేయాలి.
ఇవన్నీ దైహికంగా వచ్చినటువంటి ఈ డివిజన్స్ అన్నమాట. అర్థమైందండి. ఈ శరీరమే పక్కన పెట్టేసి ఇప్పుడు మామూలు చనిపోయిన వ్యక్తి ఏం చేస్తాడు, మొత్తానికి శరీరం తెలియదు, ఆత్మ వెళ్ళిపోతుంది. బ్రతికొండగా మనం ఈ శరీరం యొక్క భ్రాంతి నుండి మనం విద్యుక్త కర్మలు మనం చేసుకోవాలి. నెగటివిటీ వైపు వెళ్లకుండా ఎప్పుడైతే మనం ఫ్రీగా ఉంటామో, ఏ విధంగా అయితే తాబేలు ఏదైతే చేస్తుందో చూసారా, అంగాలని లోనకి ముడుచుకుంటుంది ఖాళీగా ఉన్నప్పుడు. మన బయటికి నడవాలి అంటే కాళ్ళు తీసుకుంటుంది బయటికి, ఏమన్నా తినాలి అంటే మూతి తీసుకుంటుంది, మామూలుగా పని లేనప్పుడు ఆ షెల్లో ఉండిపోతుంది. అదేవిధంగా మనము కూడా ఈ శరీరమైనటువంటి షెల్లో ఉండిపోయి ఇంద్రియాలను అతీతంగా అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయడం కోసం పరమాత్మతో మనం బుద్ధి యోగాన్ని జోడించాలి. అర్థమైందండి. సో ఈ విధంగా ఒక అహంకారంతో కూడుకున్న విధంగా మనం ఉన్నాము. ఇప్పుడు పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానం ఆధారంగా ఇవన్నీ విషయాలు, ఎందుకంటే జ్ఞానముతో కూడినటువంటి యోగం అన్నమాట ఇది. అర్థమైందండి. మామూలు యోగం కాదు, జ్ఞానం ఆధారంగా యోగం, అంధవిశ్వాసం ఆధారంగా యోగం కాదు ఇది. అంధవిశ్వాసం ఆధారంగా అంటే అక్కడ ఎదురుకుండా ఒక లైట్ పెట్టామండి, ఆ లైట్ ని చూస్తూ కూర్చోండి దాని వల్ల ఉపయోగం లేదు. అర్థమైందండి. ఆ లైట్ అనేది పరమాత్మ, భగవంతుడు, జ్ఞాన సాగరుడు, శక్తి సాగరుడు, ఆనంద సాగరుడు, ప్రేమ సాగరుడు, పవిత్రతా సాగరుడు, దివ్య గుణాల సాగరుడు, సర్వశక్తిమంతుడు. ఆయన నా తండ్రి, ఆయన సత్యము, నేను దేహం అనుకుంటే నేను అసత్యములో ఉన్నాను, సత్యము అసత్యము కనెక్ట్ అవ్వడం లేదు, సత్యంగా నేను మారాలి అంటే ఆత్మిక స్థితిలోకి రావాలి. ఈ విధంగా మనలో ఉన్నటువంటి ఈ విధంగా ఈ యొక్క అహంకారాన్ని తొలగించుకొని ఆ విధంగా ఒక్కసారి మనము వినయ సంపన్నుడిగా, హ్యూమిలిటీ అంటారు ఇంగ్లీష్ లో, ఏమంటారండి, హ్యూమిలిటీ అంటారు. ఇప్పుడు ఈ వాటర్ యొక్క ఇంకొక గుణం ఏం చెప్పండి, ఏ పాత్రలో వేస్తే ఆ పాత్ర ఇమిడిపోతుంది. ఎక్కడ ఈ పాత్రలో అయితేనే నేను ఇందులో ఉంటాను, ఇంకొక పాత్ర వేస్తే కొండ, ఒక కుండ, కుండలో పెట్టినా కుండలో ఇముడుతుంది, ఒక బాటిల్లో పెట్టినా ఇముడుతుంది, ఒక కూల్ డ్రింక్ బాటిల్లో పెట్టినా ఇముడుతుంది. అంటే అర్థం ఏమిటి, అడ్జస్టింగ్ నేచర్ ఉంటుంది. మనం కూడా రిజిడ్ నేచర్ నుంచి మనం ఏం చేయాలి, ఒక్కసారి అడ్జస్టింగ్ నేచర్లోకి రావాలి. ఫ్లెక్సిబిలిటీ అంటారు. అర్థమైందండి. ఫ్లెక్సిబిలిటీ అంటే దాన్ని ఏమంటారు, ఆ విధంగా ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. ఎక్కడ ఏ కోణంలో ఎవరు ఏ విధంగా వచ్చి నన్ను ఎదిరించినా కూడా నేను స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మతో ఆ అనుసంధానం చేసినట్లయితే నాకు ఏమర్థం అవుతుంది, ఎవరైతే ఎదురుగుండా ఉన్నారో వాడికి పరమాత్మ జ్ఞానం లేదు, ఆత్మ చింతన లేదు, ఆత్మ జ్ఞానమే లేదు. కాబట్టి ఏదో 4 మాటలు ఉన్నాడు, నేను పరమాత్మ తోడున్నాను, పరమాత్మ దివ్య ధర్మ కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు చేయమని భగవంతుని యొక్క ఆదేశం మేరకు నేను చేస్తూ ఉన్నాను. ఆ జ్ఞానం పట్ల అందుకనే వాడిని కూడా, అవతల వాడిని కూడా ఏం చేస్తాను, ఆత్మస్వరూపంగా చూస్తాను, వాడిలో ఉన్న దివ్య గుణాలని చూస్తాను, అవగుణాలను చూడను. గ్రాడ్యువల్ గా అటువంటి వ్యక్తులలో కూడా పరివర్తన తీసుకొచ్చే శక్తి భగవంతుడు నాకు ఇస్తున్నాడు. సో ఈ విధంగా ఆ ఫ్లెక్సిబుల్ అప్రోచ్ ఉండాలన్నమాట. రిజిడ్ గా ఒకటే విధంగా ఉంటాను అంటే మళ్ళీ ఎక్కడో దగ్గర మళ్ళీ మన పరిస్థితులు అనుకూలంగా ఉండదు. ఇంకోటి ఏం చెప్తారంటే లోటస్ ఫ్లవర్, ఏమండి, లోటస్ ఫ్లవర్ ఏ విధంగా అయితే నీళ్లలో ఉంటుంది చూడ, అక్కడ పత్రం పుష్పం ఫలం తోయంలో పుష్పము వచ్చింది, తోయం వచ్చింది రెండు. లోటస్ ఫ్లవర్ ఏంటంటే బురదలో ఉంటుంది. కానీ లోటస్ ఫ్లవర్ మనకి ఏ సందేశాన్ని ఇస్తుంది, దేవీ దేవతలందరినీ, లక్ష్మి సరస్వతి వీళ్ళందరినీ ఎక్కడ చూపిస్తారు, కమల పుష్ప ఆసనం మీద కూర్చున్నట్టుగా చూపిస్తారు. అర్థమైంది. విష్ణుమూర్తి యొక్క చతుర్భుజాలలో ఒక భుజములో రైట్ హ్యాండ్ లో లోటస్ ఫ్లవర్ ఉంటుంది. లోటస్ ఫ్లవర్ దేనికి చిహ్నం చెప్పండి, పవిత్రతకి చిహ్నం. అర్థమైందండి. అంటే బురదలో ఉన్నా కూడా నేను బురద అంటించుకోను. ఏ బుద్ధి ఉన్న మనుషులారా, నాకు బుద్ధి మీ అంత బుద్ధి నాకు లేదు, కానీ నేను బురదలోనే ఉన్నాను, బురదలోనే పుట్టాను, కానీ నేను బురద అంటించుకోకుండా తలతల మెరుస్తూ ఉంటాను. అందుకని పద్మపత్ర వివాంబస అన్నట్టు చూడ, ఒక నీటి చుక్క పడిన తామరాకు మీద నీటి చుక్క పడితే వెళ్ళిపోతుంది, వెంటనే జారిపోతుంది, ఒక ముత్యంలాగా తయారై అలా వెళ్ళిపోతుంది. ఈ వాటర్ పుష్పం యొక్క కాంబినేషన్. ఆ విధంగా మనము హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆత్మస్థితిలో ఉండి పరమాత్మ అంటే ఆత్మ యొక్క ఉనికిని క్లియర్ గా అర్థం చేసుకోవాలి, అనుభవం చేయాలి. అదేవిధంగా పరమాత్మ యొక్క ఉనికిని, పరమాత్మ యొక్క సంపూర్ణ పరిచయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అర్థమైందండి. ఒక్కసారి ఈ శ్లోకాన్ని వినండి. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపకృతం అశ్నామి అంటే నేను స్వీకరిస్తాను. ప్రయతాత్మన
అర్థమైందండి? మీరు హృదయపూర్వకంగా, సత్యంగా, సంపూర్ణమైన జ్ఞానం ఆధారంగా మీరు ఈ 4 నాకు సమర్పించినట్లయితే నేను స్వీకరిస్తాను అంటారు. ఇది శ్లోకం. రెండో అంశం కింద ఒక్క శ్లోకం మాత్రమే తీసుకుంటాను సమయాన్ని దృష్టిలో పెట్టుకుని. రెండో అంశం ఏం చెప్పుకున్నామంటే ఒక్క భగవంతుడే త్రిగుణాతీతుడు. ఒక్క భగవంతుడే త్రిగుణాతీతుడు. సో ఆ విధంగా మనని కూడా ఆ విధంగా తయారు చేస్తున్నాడు. తండ్రికి ఉన్న గుణాలు మనకి ఇస్తున్నాడు. తండ్రి త్రిగుణాతీత స్థితి, మనం త్రిగుణాల్లో కొట్టుమిట్టాడుకోవడం దీనికి. ఉదయం బాగుంది అని అనుకున్నట్టు అందరూ గౌరవించారు. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ అంటే నేను సాత్వికంగా ఉన్నాను. మధ్యాహ్నం ఆవిడ నన్ను తిట్టింది, మధ్యలో రాజకీయంలోకి వచ్చాను. ఇంకా చండాలమైన పనులు నేను చేస్తున్నాను, తామసికంలో ఉన్నాను. సో ఒక రోజులోనే ఎన్నో సార్లు అప్ అండ్ డౌన్ లైఫ్, సాత్వికము, రాజసికము, తామసికము. ఈ విధంగా ఎందుకు ఆయన కొట్లాడుతున్నావు, నువ్వు కొట్టుమిట్టాడుతున్నావు, నా దగ్గరికి వచ్చేసి నేను తీసుకెళ్తానంటాడు. మీకు ఏ శ్లోకాన్ని తీసుకెళ్తానంటే మీకు ఒక చిన్న శ్లోకం చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇప్పటికే మనం చాలా శ్లోకాలు మనం తెలుసుకున్నాం. గుణత్రయ విభాగ యోగము అంటే 14వ అధ్యాయంలోని 18వ శ్లోకం అండి. ఇది మిగతా శ్లోకాలు కూడా నేను కవర్ చేస్తాను. దీంతో ఒక క్లారిటీ వస్తుంది. గుణాల నుండి అతీతంగా నేను ఏ విధంగా అవ్వాలి, అవితే నాలో ఎటువంటి లక్షణాలు వస్తాయి, అర్థమైందండి? అది కూడా మనకి క్లియర్ గా అర్థం చేసుకునే విధంగా మనం రాబోయే 2-3 ఎపిసోడ్స్ లో కవర్ చేసుకుని కంప్లీట్ చేసుకుంటాం. దాంతో ఈ అంశం పూర్తయిపోతుంది. ఇప్పుడు 14వ అధ్యాయంలోని 18వ శ్లోకం చాలా సులభంగా అర్థం చేసుకోండి. ఉత్తమ, మధ్యమ, అధమ అండి. ఉత్తమ అంటే పైన, మధ్యమ అంటే మధ్యలో, అధమ అంటే కింద. గుర్తుపెట్టుకోండి. ఈ మీనింగ్ పెట్టుకుంటే మీకు ఈ శ్లోకం మీనింగ్ అర్థమవుతుంది. ఒక్కసారి శ్లోకాన్ని వినండి. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్తు మధ్యే తిష్టంతి రాజస జగన్య గుణ వృత్తిస్థ అధో గచ్చంతి తామస. ఇది శ్లోకం అండి. ఊర్ధ్వం అంటే పై, సాత్విక స్థితిలో ఉంటే నీవు ఎదుగుతావు అంటున్నావు. అసెండింగ్ ఆర్డర్ లో వెళ్తావు. అన్ని విలువలు పెరుగుతాయి, నీ జీవితంలో సుఖం పెరుగుతుంది, శాంతి పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది, పరమాత్మతో నీ కనెక్షన్ పెరుగుతుంది, ఎంజాయ్ చేస్తావు లైట్. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థో. అర్థమైంది? అన్ని రకాలుగా అసెండింగ్ ఆర్డర్ లో ఉంటావు, లిఫ్ట్ ఎక్కుతావు అన్నమాట. అర్థమైందండి? మధ్యే తిష్టంతి రాజస. రజోగుణం ఉందనుకోండి, మీలో సెకండ్ క్వాలిటీ ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు? ఎగరడానికి ట్రై చేస్తారు, ఎదగడానికి ట్రై చేస్తారు, మళ్ళీ దిగుతూనే ఉంటారు. అంటే దిగడము ఎక్కడం 2 పనులు జరుగుతూ ఉంటాయి సైమల్టేనియస్ గా. ఇక్కడ సత్సంగం వింటారు, మంచి విషయాలు వింటారు, చక్కగా ఉంది, బాగుంది అంటారు, తప్పట్లు కొడతారు, వెళ్తారు, కాస్త సమర్పించుకుంటే దక్షిణ సమర్పించుకుని వచ్చేస్తారు, మళ్ళీ అది మర్చిపోతారు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రావణాసుడి చెరలో పడిపోతారు. అర్థమైంది? దేహభ్రాంతి అంటే మాయ. ఈ మాయా చెరలో పడిపోయి మనం ఏం చేస్తామంటే మనం దిగిపోతూ ఉంటాం. అందుకని మళ్ళీ విషయ వికారాల వలయం, మళ్ళీ సుఖ సాధనాల యొక్క సమకూర్చుకోవడం, దానికోసం అవసరమైన ధనాన్ని సమకూర్చుకోవడం. సో ఈ వలయంలో పడిపోతాం. మధ్యలో ఎవరో అంటారు అంటే సత్సంగం బాగుందంటే ఒకసారి వెళ్దాం, సో దానికి వెళ్తాం. అంటే ఈ మధ్యస్థంగా ఉంటాం, అటు ఎదగము ఇటు దిగము అన్నట్టుగా ఉంటాం. ఇది మధ్యే తిష్టంతి రాజస జగన్య గుణ వృత్తిస్థ అధోగచ్చంతి తామస. ఇది డేంజరస్ పొజిషన్. ఇప్పుడు ఉన్నటువంటి అత్యధిక మనుషులందరూ కూడా జ్ఞానము లేని కారణంగా, అంటే అజ్ఞానమే బేస్ చేసుకుని అదే జ్ఞానము అనుకున్నటువంటి కారణంగా ఏమవుతున్నారండి? ఏమంటున్నారు చెప్పండి? ఏమన్నారు? చివరికి ఏమన్నారు? జగన్య గుణ వృత్తిస్థ అన్నారు. జగన స్థానం అంటే తెలుసు కదా మీకు. జగన స్థానం అంటే మన పొత్తి కడుపు కింది భాగం. మామూలుగా లిటరల్ గా అర్థం చేసుకుంటే ఆ విధంగా భగవంతుడు కంపేర్ చేస్తున్నాడు. నాభి కింద భాగం. జగన్య గుణ వృత్తిస్థ అధోగచ్చంతి తామస అన్నాడు. తామసికంగా ఉంటే 100% దైహిక భ్రాంతిలోని గడుపుతూ దేహం అనుకుంటూ నీకు తెలుసును, జ్ఞానము తెలుసును, దేహం అనేది క్షణికము, ఏ క్షణమైనా శరీరం అనేది పోతుంది. ఎవరైనా అనుకున్నారో చెప్పండి? 242 మంది ప్రాణాలు అలాగా అనంత వాయువుల్లో కలిసిపోయాయి నిన్న మధ్యాహ్నం 1:50 అర్థమైందండి? ఆలోచించండి. చెప్పేది ఏంటంటే రకరకాల పైలట్లు వెళ్ళిపోయారు, ఎయిర్ హోస్టెస్ వెళ్ళిపోయారు. వీళ్ళంతా లండన్ వెళ్తున్నారంటే అంతా సమృద్ధిగా ఉన్నవాళ్లే కదండి. వాళ్ళ పిల్లలు వాళ్ళ ఎవరో మొత్తానికి ఉన్నారు, లండన్ లో ఉన్నారు, చూడడానికి వెళ్తున్నారు కదా. ఎంత ఎలివేటెడ్ సోల్ చెప్పండి. ఎక్కడైనా స్వప్నంలోనైనా ఊహించుకున్నారా నేను ఈ విధంగా ఈ విమానం ఎక్కిన తర్వాత చనిపోతాను? ఊహించుకున్నారా? అందుకని అంటారు చూసారు, అచానక్ అంటాడు హిందీలో ఒక వర్డ్. అచానక్ అంటే ఉన్న పడంగా, ఎటువంటి నోటీస్ లేకుండా మన చేతులు అన్నీ ఉన్నాయనుకుంటాం. కరోనా టైంలో ఏమైపోయింది చెప్పండి? కరోనా టైం నా చేతులు ఏమీ లేదు,
ఎన్ని లక్షల మంది, మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నేను వర్క్ చేశాను కదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కనీసం నాకు తెలిసి 5-6 నాకు పర్సనల్ గా తెలిసిన వాడు చనిపోయారు. కొంతమంది బయటపడ్డారు, చాలా మంది చనిపోయారు. ఈ మృత్యు అనేది మనకి ఎప్పుడు కూడా తెలిసి రాదండి. అందుకనే భగవంతుడు అంటారు అధోగచ్చంతి, అధోగతి పాలవుతున్నావు నువ్వు, అధోగతి పాలవుతున్నావు. శరీరానికిలో లోయెస్ట్ భాగంలో ఉన్నటువంటి ఆ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా అయితే మనం గొప్పగా భావించమో ఆ విధంగా నువ్వు కుళ్ళిపోతున్నావు. నాయనా ఈ దేహ భ్రాంతిని విడిచిపెట్టి దివ్య గుణాల ధారణ చెయ్యి, రాజయోగం ద్వారా సంస్కార పరివర్తన చేసుకో. ఇప్పటికే జన్మ జన్మలుగా నీవు చేసిన నీచ నికృష్ట భ్రష్ట దుష్ట పాప కర్మల ద్వారా నీవు ఆత్మ కుళ్ళిపోయింది. నాయన నువ్వు ఎంత గొప్పవాడిగా అనుకున్నా కూడా అది కేవలం ఒక్క జన్మకి మాత్రమే పరిమితము. ఈ ఒక్క రహస్యాన్ని తెలుసుకుంటే కనీసం రోజుకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలైనా కాస్త ఆత్మచింతన చేయడానికి వీలవుతుంది. ఆత్మశుద్ధి లేని ఆచారం అది. అర్థమైంది? ఊర్ధ్వం గచ్చంతి సత్వస్తో మధ్యే తిష్టంతి రాజస జఘన్య గుణ వృత్తిస్త అధో గచ్చంతి తామస. ఒక్కసారి 2 శ్లోకాలు గీతలో ఏమిచ్చాడు ఒక్కసారి తెలుసుకొని మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందామని తదుపరి ఎపిసోడ్ లో మరికొన్ని విషయాలు తీసుకొని మేము ముందుకు వస్తాను. పత్రం పుష్పం ఫలంతో ఏమన్నటువంటి నిర్మల బుద్ధితో. నిర్మల అంటే అర్థం ఏంటి? నిర్మల, నిర్మల అంటే మలినము లేని బుద్ధి. నిర్మల, మల అంటే మలినము, మలినం అంటే విషయ వికారాలతో కూడుకున్నటువంటి దేహభ్రాంతితో కూడుకున్నటువంటి విషయం. అర్థమే నిర్మల బుద్ధితో నిష్కామ భావముతో ఏదైనా మీరు చెయ్యండి, కానీ దాని పట్ల ఆ రిజల్ట్ బాగుంటే నేను హ్యాపీగా ఉంటాను, రిజల్ట్ ఫెయిల్ అయిపోతే నాకు బీపీ షుగర్ చచ్చిపోతాను అంటే కుదరదు. హ్యాపీగా మనిషి జీవితం అండి లిమిటెడ్ రోల్ అనమాట. జస్ట్ ఓన్లీ పాత్రని వేస్తున్నా, ఒక డ్రెస్ వేసుకొని పాత్రను అభినయిస్తున్నాం, అంతేగాని నేను పర్మనెంట్ ఉంటాను అనుకునేది ఎవరు అనుకోవడానికి లేదు. నిష్కామ భావంతో పరమ భక్తునిచే సమర్పింపబడిన పత్రమును గాని పుష్పమును గాని ఫలమును గాని జలమును గాని నేను ప్రత్యక్షముగా అంటే బ్రాకెట్లో స్వయముగా ప్రీతితో ఆరగింతును. ఇది భౌతికంగా ఆ విధంగా పత్రం పుష్పం ఫలంతో ఏమన్నారు, ఆధ్యాత్మికంగా మనం చర్చించుకున్నాం. ఇప్పుడు 14వ అధ్యాయంలోని 18వ శ్లోకం, 14వ అధ్యాయంలోని 18వ శ్లోకం తీసుకుంటాం. 14వ అధ్యాయంలోని 18వ శ్లోకం వచ్చేసింది. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ. ఇక్కడ ఏమంటున్నారు చెప్పండి? సత్వ గుణస్థితులు. ఇక్కడ ఇది భక్తి మార్గంలో ఎందుకు చెప్తున్నా అంటే భాష్యం ప్రకారంగా జ్ఞానము లేనప్పుడు విషయంలో దాన్ని ఎట్లా ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటున్నారు, మానవాళికి సందేశాన్ని ఎట్లా ఇవ్వాలి, మానవులు ఈ రోజున కుళ్ళు పనులు చేస్తున్నారు, కుళ్ళు నుంచి బయటికి ఎలా తీసుకుని రావాలి అని వారికి ఉన్నటువంటి బుద్ధి ద్వారా వాడు విశ్లేషణ చేసి రాసుకున్నారు. ఇప్పుడు ఇందులో కొంచెం తేడా ఉంటుంది. సత్వ గుణస్థితులు స్వర్గాది ఊర్ధ్వలోకములకు పోవుదురు. ఇక్కడ ఊర్ధ్వలోకం అంటే స్వర్గం అంటే ఆకాశం పైన ఎక్కడో ఉంది, ఇంద్రుడు మేనక తిలోత్తమ రంభ ఊర్వశి ఇవన్నీ కాదండి. పైన ఎటువంటి మనిషి ఒక మానవ యొక్క జీవనం లేదండి. ఉన్నట్టు ఇప్పటికి నాసావాలు కనిపెట్టేసేవాడు. ఈ భూమండలం మీద తప్ప ఇంకెక్కడా కూడా ఏ ప్రాణి యొక్క మనుగడ లేదని సంగతి అర్థం చేసుకోండి. ఊర్ధ్వములకు పోవుదురు. రజోగుణ స్థితులైన అంటే రాజస పురుషులు మధ్య అంటే మానవ లోకమునందే ఉందురు. అంటే మధ్యది మానవ లోకం అన్నారు, కిందది పాతాళం అంటున్నాడు, పైది స్వర్గం అంటున్నాడు. గమనించండి ఒక్కసారి. పురుషులు మధ్య లోకమునందే ఉందురు. తమో గుణ కార్యరూపములైన నిద్ర ప్రమాద ఆలస్యాదుల యందు అంటే తమో అంటే చెప్పుకున్నాగా నిద్ర ప్రమాద ఆలస్య, ప్రమాద నిద్ర ఆలస్య ఆ స్థితులైన వారు అధోగతిని అనగా ఇది కూడా తప్పనమాట. ఏమన్నారు ఇక్కడ? కీటక పశు పక్ష్యాది యోనులను నరకములను పొందుదురు. ఇక్కడ కీటక పశు పక్ష్యాదులు ఉండదు. ఒక అధోగతి అంటే ఏంటండి? అధో జన్మ అంటే ఏంటండి? కాళ్ళు లేకుండా కళ్ళు లేకుండా గుడ్డివాడుగా ఒక రోడ్డు మీద అడుక్కునే వాడి ఇంట్లో పుట్టామనుకోండి, అంతకంటే దుర్గతి ఇంకేమైనా ఉంటుందా? ఒక క్రిమికీట కింద ఒక చీమగా దోమగా పుడితే ఇలాంటి చంపేస్తారని అయిపోయింది కదా. ఆ పాప ప్రక్షాళన జరగాలి అంటే మానవ జన్మలలోనే తమోయోనులు అని అర్థం చేసుకోండి. అర్థమైందండి? అధోగతి అంటే కొంచెం లోయర్ లెవెల్లో ఉన్నటువంటి యోనులు అంటే వాళ్ళకి సరైన ధనం ఉండదు, ఒక సరైన ఇల్లు కట్టుకోలేరు, చిన్న లిమిటెడ్ గా ఉంటుంది, సంసారం చేసుకుంటారు, రోడ్డు మీద పూరిపాక వేసుకుంటారు. ఇటువంటి కష్టాలు అనుభవించేటువంటి యోనుల్లో అందులోకి వెళ్తారు. అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడతో మన చర్చని మనం ముగించుకుందాం. ఈ 2 శ్లోకాలని చాలా ముఖ్యమైన శ్లోకాలు. మీరు మళ్ళీ తర్వాత కూడా మీరు దీన్ని చదవండి. శ్లోకాల నంబర్లు చాప్టర్ నంబర్లు ఇస్తున్నాను. ఇక్కడతో మన చర్చను ముగించుకుందామండి. తదుపరి అంశాన్ని మనము
తదుపరి ఎపిసోడ్ లో మరికొన్ని విషయాలతో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు త్రిగుణ త్రిగుణ తత్వాన్ని, త్రిగుణాతీత తత్వాన్ని, గుణత్రయాన్ని, వాటి రహస్యాలను కొన్నింటిని చక్కగా వివరించారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం.